పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, மகாபசமுள்ள பரலோகத்தின் பிதாவே, ఈ ఉదయకాల సమయానికై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. இந்த காலை வேளையில் ஆண்டவரே உங்களுக்கு நன்றி செலுத்துகிறோம். ஆண்டவరే, మమ్మల్ని ఇక్కడ చేర్చినందుకు వందనాలు నాయన. இங்கே என்னை சேர்த்ததுக்காக நன்றி செலுத்துகிறோம். అనేకులకు లేని ఈ తరుణాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. எத்தனையோ பேருக்கு இல்லாத இந்த ஒரு భాగ్యతే எங்களுக்கு கொடுத்ததுக்காக நன்றி செலுத்துகிறோம். ఆண்டవరే, ఇంతవరకు నాయన పాటల్లో నీరు తోడుగొన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. இதுவரைக்கும் பாடல் மூலமாக நீர் மையப்படுத்ததாக நன்றி செலுத்துகிறோம். ఈ సమయంలో నాయన కొద్ది నిమిషాలు నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ సహాయం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. இந்த நேரத்திலே உம்முடைய வார்த்தையை தியானிக்கும் போது உம்முடைய உதவி தர வேண்டும் என்று வேண்டுகிறோம். ஆண்டவரே, నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొనుము. என்னை உம்முடைய சிலுவையின் பின்னால் மறைத்துக் கொள்ளும். నీ ஆண்டவரே, యొక్క నాయన బిడ్డలతో నీవు మాట్లాడమని వేడుకుంటున్నాం. உம்முடைய பிள்ளைகளோடு நீர் பேச வேண்டும் என்று வேண்டுகிறோம். దేవా, తర్జుమా చేస్తున్న సహోదరుని మీ హస్తాలకు అప్పచెప్తున్నాం. மொழிபெயர்க்கிற உம்முடைய சகோதரி ஆண்டவரே, உம்முடைய మీరే మమ్మల్ని బలపరిచి వాడుకోవడమని எங்களை వేడుకుంటున్నాం. பலப்படுத்தி உபயோகப்படுத்தி அருளும். యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. இயேசுவின் நாமத்திலே கேட்கிறோம் பரமபிதாவே, ఆమేన్. మన ఒక్కొక్కరు జీవితాల గురించి ప్రభు ఒక ఉద్దేశంను కలిగిన వాడిగా ఉన్నాడు. கர்த்தர் நம்முடைய ஒவ்வொரு வாழ்க்கையிலும் ஒரு நோக்கத்தை அவர் கொண்டிருக்கிறார். మన జీవితాల కొరకు ఆయన కలిగిన ఉద్దేశాలని మనము సరిగా ఆయన సన్నిధిలో నుంచి తెలుసుకోవాల్సిన బాధ్యత కలిగిన వారిగా ఉన్నాం. நாம் ஒவ்வொருவரும் அவருடைய நோக்கத்தை அவருடைய சமூகத்திலே ஒவ்வொருவரும் நாம் மிக்க வேண்டும் என்று அந்த பொறுப்பை நமக்கு இருக்கிறது. మనము దేవుని యొక్క చిత్తాన్ని நாம் தேவனுடைய சித்தத்தை తగిన సమయంలో ఆయన చిత్తము నెరవేరినట్లుగా ఆయన సన్నిధిలో వేచి ఉండవలసిన వారిగా మనం ఉన్నాం. தகுந்த நேரத்திலே அது நிறைவேறும்படியாக அவருடைய பாதத்திலே நாம் காத்திருக்க வேண்டியதாக இருக்கிறது. అయితే అనేక సార్లు మనము ఆ కార్యాలు చేయలేకపోతున్నాము. ஆனால் அநேக முறை நாம் அந்த காரியத்தை செய்ய முடியாமல் మన ఆలోచనలు దేవుని సన్నిధిలో నుండి మనల్ని దూరంగా తీసుకువెళ్తున్నాయి. நம்முடைய சிந்தனைகள் அவருடைய சமூகத்திலிருந்து நம்மை தூரமாக எடுத்து செல்கிறது. మనం ఎదురు చూస్తున్న సమయంలో ప్రభు ఒక కార్యంను చేయాలని మన జీవితంలో మనకు అనేక సార్లు ఆలోచన కలుగుతూ ఉంటాయి. அவருடைய எதிர்பார்ப்பின்படி நாம் அநேக காரியங்கள் செய்ய வேண்டும் என்று మనం ఎదురు చూస్తున్న సమయంలో ప్రభు మనల్ని ఆశీర్వదించాలి. நாம் எதிர்பார்க்கிற அந்த நேரத்திலே கர்த்தர் நம்மை ஆசீர்வதிக்க வேண்டும். నేను ఎదురు చూస్తున్న సమయంలో ప్రభు నాకు ఈ సమస్య నుండి నాకు పరిష్కారం దయచేయాలి. நான் ఎదుర్పార్க்கிற இந்த நேரத்திலே கர்த்தர் இந்த காரியத்தை எனக்கு செய்ய வேண்டும். నేను ఎదురు చూస్తున్న సమయంలోనే నాకు ప్రభు దీవెనలు ఇవ్వాలనే ఆలోచనలు మనం అనేక సార్లు కలిగి ఉంటున్నాము. நான் எதிர்பார்க்கிற இந்த காலத்திலே ஆசீர்வதிக்க வேண்டும் என்று அநேக முறை நாம் யோசிச்சிருக்கிறோம். ప్రతి ఒక్కదానికి ఒక సమయాన్ని ప్రభు నిర్ణయించిన వాడిగా ఉన్నాడు. கர்த்தர் ஒவ்வொருவருக்கும் ஒவ்வொரு காரியத்தை அவர் ஏற்பாடு செய்திருக்கிறார். ఒక కార్యంని మన జీవితంలో నెరవేర్చబడుతుందంటే అది ఆయన కొరకు నియమించబడిన సమయంలో నెరవేరుతుందని గ్రహించుకోవాల్సిన బాధ్యత మనం కలిగి ఉన్నాం. பட்சத்தில் ஒவ்வொரு காரியம் நிறைவேறுகிறது என்றால் அவருடைய கிருபையினாலே அது நிறைவேறுகிறது என்று நாம் நினைக்க வேண்டும். ప్రతి ఒక్కరిని పట్ల ఆయన కలిగిన ఉద్దేశాలను ఆయన మన కొరకు ముందుగానే సిద్ధపరిచిన వాడిగా ఉన్నాడు. அவருடைய திட்டத்தை முன்பதாகவே நமக்கு அவர் ஆயத்தப்படுத்துகிறார். ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాసి ఉంచబడింది. ఇర్మీయా పుస్తకం 29వ అధ్యాయం 11వ చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. 29వ అధ్యాయం 11వ వచనத்திலே, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. நீங்கள் எதிர்பார்த்திருக்கும் முடிவை உங்களுக்கு கொடுக்கும்படிக்கு நான் உங்கள் பேரில் நினைத்திருக்கிற நினைவுகளை அறிவேன் என்று கர்த்தர் சொல்கிறார். அவைகள் தீமைக்கல்ல, சమాధానத்துக்கு ఏదువాన నిனைవుகளே. మనకు సమాధానమును కలిగించే ఆలోచనలు ప్రభు మన కొరకు కలిగి ఉన్నాడు. நமக்கு సమాధానం கொடுக்கிற ఆలోచనகளை நமக்கு కర్తర్ கொடுக்கிறார். అయితే మన సమాధానం కలిగించే ఆలోచన ప్రభు కలిగి ఉన్నప్పటికీ మన జీవితంలో ఎందుకు మనము దేవుని యొక్క చిత్తము లేకుంటే దేవుని యొక్క ఆశీర్వాదాలను సంపూర్ణంగా చూడలేకపోతున్నాము? அப்படியாக இருந்தும் எதற்காக அவருடைய சித்தத்திற்குள்ளாக పరిపూర్ణంగా చెల్లామలు இருக்கிறோம்? లేకపోతే ఎందుకు నా జీవితంలో ఇన్ని ఇబ్బందులు, ఇంత కష్టముల మధ్యలో నేను నడుస్తున్నాను అని మనం ఆలోచించవచ్చు. ఎదర్కాగ ఇంత కష్టங்கள் துன்பங்கள் வருது என்று நம்மை நாம் யோசித்து பார்ப்போம். ఆలోచించినట్లయితే అప్పుడు యోసిத்து பார்த்தால் మనము ఎక్కడో దేవుని సమయానికి ముందు కార్యాలు చేసేదానికి ప్రయత్నించిన వారిగా ఉన్నామని మనం గ్రహించుకోగలము. எங்கேயோ దేవునికి முன்பாக காரியங்களை செய்கிறோம் என்று நம்மை நாம் ஆராய்ந்து பார்ப்போம். లాజరు చనిపోయిన సమయంలో, లాజరు మరికిற அந்த நேரத்திலே, మరియా లాజరు చనిపోక ముందే ప్రభువుకు కబురు
కబురు పెట్టారు. மரியாள் முன்பதாகவே அந்த செய்தியை இயேசுவானவருக்கு அனுப்பினார். ఆయన రావటానికి ఆలస్యం చేసినాడు. அவர் வருவதற்கு தாமதப்படுத்தினார். ఎందుకంటే దేవుని యొక్క నామ మహిమార్థమై అక్కడ ఒక కార్యము జరగనై ఉన్నది. ఎదర్కెండ్రాల్ దేవుడి మహిమే అంగే నడక పోகிறது என்று அங்கே அது ஒரு திட்டமாக దేవుని యొక్క నియమించబడిన సమయం అది కాదు. தேவன் நியமித்த நேரம் அது அல்ல. లాజరు బాగులేనప్పుడే ప్రభు వచ్చి స్వస్థపరుస్తారని ఆ కుటుంబం వారు ఎదురు చూస్తున్నప్పటికీ లాజరు వ్యాధిలో మరికి పోగపోகிறாరని ఆ కుటుంబం ఎదుర్పాకం పొழுது నియమించబడిన సమయం ఏంటంటే ఆయన చనిపోయి 4 దినాల తర్వాత ఆయన సమాధిలో నుండి లేపి ప్రభు యొక్క పునరుద్ధానాన్ని అక్కడ చూపించేదానికి ప్రభు ఉద్దేశం కలిగి ఉన్నాడు. அவர் மரித்து 4 நாள் பிறகு அவர் உயிரோட மீண்டுமாக எழுப்ப போகிறார். தேவனுடைய மகிமை విలంగ పోகிறது என்று அவர் அதை எதிர்பார்த்தார். ఇలాగ మన జీవితంలో కూడా అనేకమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా நம்முடைய வாழ்க்கையிலும் அப்படியே కార్యాలు మనం ఏదో ఒకటి మనకి ఇప్పుడు తొందరగా జరగాల్సిన వారిగా ఉన్నాం అనుకుంటాం, కానీ ఏదో శీఘ్రமாக அந்த కార్యం నడబెరు வேண்டும் நாம் நினைப்போம். ప్రభు చిత్తములో అది ఆ సమయంలో జరిగేదానికి లేదని గ్రహించుకోవాల్సిన వారిగా మనం ఉన్నాము. அந்த சித்தத்தின் ஆண்டவர் சித்தத்தின்படி நடக்க வேண்டும் என்று அது உணராமல் நாம் இருக்கிறோம். మనము దేవుని చిత్తమును అదే సమయంలో ఆయన యొక్క వాగ్దానాలని సరిగా నెరవేర్చుకునేదానికి మనము సిద్ధపరచబడిన వారిగా ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. తన తల్లితో కూడా ప్రభు మాట్లాడినప్పుడు కానా విందులో ఆయన చెప్పింది, నా సమయం ఇంకా రాలేదు, என்னுடைய நேரம் இன்னும் வரவில்லை, నా సమయం రాకముందే నేను ఎలాగే కార్యం చేయగలను అని చెప్పి ప్రభు అక్కడ బయలుపరచడం మనం చూస్తున్నాము. என்னுடைய நேரம் వరామలే எப்படி இந்த காரியம் செய்ய முடியும் తాయినిడితే ఆ విధంగా சொல்கிறார். ప్రభు యేసు ప్రభువే ఒక కార్యము చేసేదానికి ముందుగా నా సమయం ఇంకా రాలేదనగా దేవుని యొక్క చిత్తం జరిగే సమయం ఇంకా రాలేదనుకున్నప్పుడు యేసువానవర్ మున్ముగా ఒక వార్త சொல்லும் பொழுது என்னுடைய நேரம் இன்னும் வர வேண்டும் சொல்லும் பொழுது మన కార్యముల కొరకు మనం ఇంకా ఎంతగా వేచి ఉండవలసిన వారిగా ఉన్నామని ఒక్కసారి పరిశోధించుకుందాము. நாம் ஆண்டவருடைய காரியத்திற்காக எவ்விதமாக காத்திருக்க வேண்டும் என்று அதை நாம் பார்ப்போம். ఈ లోకంలో ప్రతి కార్యమును ప్రతి విషయానికి ఒక సమయాన్ని ప్రభు నిర్ణయించి ఉన్నాడు. ஆண்டவர் ஒவ்வொரு காலத்திற்கும் கர்த்தர் நமக்கு ஒரு సూర్యుడు ఉదయించేదానికి செய்யும்படியாக, సూర్యుడు ఉదయించేదానికి, సూర్యుని ఉదికింబడిயாக, చంద్రుడు రాత్రిపూట హేలేదాని కొరకు, చంద్రన్ இரவிலே வரும்படியாகவும், నక్షత్రములు రాత్రిపూట కనవచ్చినట్టుగాను, నక్షత్రங்கள் రాత్రిలో కనపడుம்படியாகவும், అది కాకుండా కాలములు వాటి సమయం వచ్చినప్పుడు మారినట్లుగాను, కాలంగా అదనబడి మారుంబడియాகவும், ఇలాగ ప్రభు ప్రతి ఒక్కటిని వాటికి నియమించబడిన సమయాన్ని ఉంచి ఉన్నాడు. కర్తర్ అவைகளுக்கு ஒவ்வொரு காலத்தை அவர் வைத்திருக்கிறார். మనము నియమించబడిన సమయానికి ముందు ఏమైనా చేయాలనుకుంటే, నియమిత కాలకు మున్బాగా நாம் ఏதாவது செய்ய விரும்பினால் అది పాడైపోతుంది, అది వీణాగివిடும், అది తప్పైన పరివర్షణ తీసుకొని వస్తుంటుంది, తవరాన వழிநடத்தலாக இருக்கும், అది చివరికి తలకాయ నొప్పిగా మారిపోతుంటుంది, కடைసిలే అది తలవలి ఏర్పడకూడియదా இருக்கும். ఇలాంటి ఒక సంభవాన్ని ఈ దిన ఉదయకాలం మనం బైబిల్ పఠనంలో చదువుకున్నాం. ఇప్పటిపడ కాల సూழ்நிலையிலே దేవుడి వార్తే நமக்கு దేవుడి వార్తயை பார்ப்போம். మనము దేవుని యొక్క ప్లాన్స్ కు, దేవుని యొక్క ఉద్దేశాలని మన సొంత ఇష్టానికి మలుచుకోకూడదు అనేదానికి ఉదాహరణగా ఉన్నది. అది దేవుడి తిరుத்தை நமக்கு சொந்தமாக அதை திருப்ப கூடாது என்று அதுக்கு உதாரணமாக இருக்கிறது. ఆదికాండం 27వ అధ్యాయంలో మనము చూసినట్లయితే, ఆదికాండం 27వ అధ్యాయాన్ని நாம் பார்த்தோம் என்றால், మనము చదివిన సంఘటనను చూసినట్లయితే, நாம் வாசித்த வேத పగదిயை பார்த்தோம் என்றால், ఇక్కడ ఇస్సాకు తన యొక్క జ్యేష్ఠ కుమారుని ఆశీర్వదించేదాని కొరకు పిలిచి ఆయనతో వృద్ధునైపోయాను, ఇస్సాకు நான் முதிர்வயதானேன், నేను ఇంకా చనిపోయే తరుణంలో ఉన్నాను కాబట్టి நான் మరికக்கூடிய తరుణத்தில் இருக்கிறேன், నేను చనిపోక ముందు నిన్ను ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను, நான் మరిపదற்கு మున్బాగా உன்னை நான் ఆశీర్వదించ విரும்புகிறேன், అయితే నేను ఆశీర్వదించేదానికి ముందు నేను ఆహారం భుజించి నేను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను, మరిపదற்கு మున్బాగా ఆహారத்தை పూజిத்து நான் உன்னை కాబట్టి నీవు వెళ్లి వేటాడి నాకు ఇష్టమైన వంట చేయమని ఆయన అడుగుతున్నాడు. அதனால நீ வேட்டையாடி எனக்கு விருப்பமானதை நீ கொண்டு வா என்று சொல்கிறார். ఇదంతా బాగానే ఉన్నది, ఇది నన్నగావే இருக்கிறது. తండ్రి కుమారుని ఆశీర్వదించాలనేది ఆ దినంలో ఉన్న, ఆ దినం కాదు ఈ నేటి వరకు జరుగుతున్న, తండ్రి తర్వాత పెద్ద కుమారుడికే ఇంటి బాధ్యతలు అప్పచెప్పబడుతూ ఉంటాయి. தகப்பன் மூத்த மகனை ஆசீர்வதிக்கும்படியாக அது ఆది మొదలు కొண்டிருக்கிற ஒரு కార్యமாக తండ్రి కుమారుని ఆశీర్వదిస్తూ ఉంటాడు, లేకపోతే తండ్రి బాధ్యతను ఆయనకు అప్పచెప్పుతూ ఉంటాడు. தகப்பன் కుమారుని ఆశీర్వదించు அவருடைய கடமையா இருக்கிறது. ఇలాంటి ఈ కార్యములు జరుగుతున్న సమయంలో అక్కడ తల్లి ఆ మాటలు వింటుంది. తాయ్ அந்த வார்த்தையை அவள் கேட்கிறாள். ఆ తల్లి తీసుకున్న నిర్ణయము ఆ సమయంలో, அந்த தாய் தெரிந்து கொண்ட நேரத்தை, ఆ తల్లి తీసుకున్న నిర్ణయము, அந்த தாய் எடுத்துக்கொண்ட அந்த தீர்மானம்,
అది ఎంత దూరానికి ఆ కుటుంబంలో వేదనను కలిగించిందో మనం చూసుకోవాలి. அது எவ்வளவு அவருடைய குடும்பத்திலே அது பிரிவினை உண்டாக்குறதாக ప్రభు తన సమయంలో ఆశీర్వదిస్తాడని మొదటిగానే ఆమెకు తన గర్భములో ఉన్నప్పుడు తన యొక్క శిష్యుల గురించి తేటగా చెప్పి ఉన్నాడు. தாயின் கர்ப்பத்திலே முன்பதாகவே దూతர்கள் నీ గర్భంలో 2 జనాంగము ఉన్నారు, உன்னுடைய கர்ப்பத்திலே 2 ஜனம் இருக்கிறது, నీ గర్భంలో 2 జనపదములు ఉన్నాయి, உன்னுடைய கர்ப்பத்திலே 2 ஆசீர்வாத, నీ గర్భంలో ఉన్న చిన్న కుమారుడు జ్యేష్ఠుడి కన్నా గొప్పవాడిగా ఉంటాడని మొదటిగానే ప్రభు ఆయనకు తెలియపరిచి ఉన్నాడు. பிறக்கிற பிள்ளை இரண்டாவது மகன் ஆசீர்வதிக்கப்பட போகிறான் என்று முன்பாக தெரியப்படுத்தினது. ఈ కార్యాన్ని ఆమె తెలుసుకున్నది కాబట్టి ఇవెగెல்லாம் தெரிந்தும் கூட ఆమె ప్రార్థనలో వేచి ఉండవలసిన వారి ఉన్నది. அவள் ஜெபத்திலே காத்திருக்க கூடியவளாய் இருந்தாள். అయితే ఆ తల్లి అక్కడ ఏం చేస్తుంది? ஆனால் தாய் என்ன செய்கிறாள் என்றால், తండ్రి కుమారి యొక్క సంభాషణ విన్న తర్వాత தகப்பன் மகனுடைய அந்த சம்பாஷணை கேட்ட பிறகு ఆమె యొక్క ఆలోచనలో కొన్ని ఆలోచనలు వస్తున్నాయి. சில யோசனைகள் வந்தது. నాకు ప్రభువు చెప్పాడు, கர்த்தர் எனக்கு சொன்னார், నా చిన్న కుమారుడే గొప్పవాడిగా ఉంటాడు, என்னுடைய இளைய மகனே பெரியவனாய் இருப்பான், నా చిన్న కుమారుడే జ్యేష్ఠుడి పైన అధికారం కలిగిన వాడిగా ఉంటాడు, என்னுடைய இளைய மகனே శ్రేష్ఠ బుద్ధి భాగத்தை పెట్టిరుపాన్ అనే ఆ ఆలోచన ఉంది. కానీ కాబట్టి ఇప్పుడు తండ్రి నా భర్త నా యొక్క జ్యేష్ఠ కుమారుని ఆశీర్వదించిన ఉన్నాడు కాబట్టి, మూత మగనే ఆశీర్వదిస్తారని తగపని சொன்ன பொழுது నా యొక్క భర్త ఆయన ఆశీర్వదించడానికి ముందుగా నేను ఆ ఆశీర్వాదాలని నా చిన్న కుమారునికి సంపాదించి ఇవ్వాలని ఆశించినది. என்னுடைய கணவன் மூத்த மகனுக்கு ஆசீர்வாதம் கொடுப்பதற்கு முன்பாகவே என்னுடைய இளமனுக்கு அந்த ஆசீர்வாதம், ఆమెకు దేవుని యొక్క వాగ్దానం ఉన్నది, அங்கே அந்த வாக்குத்தத்தம் அங்கே இருக்கிறது, ఆమెకు దేవుని యొక్క వాగ్దానం ఉన్నది. కానీ దేవుடைய వాగ్దానం இருந்ததினால் అయితే ఆ వాగ్దానం నెరవేర్పును ఆమె సరిగా పొందుకోలేకపోయినది. వాగ్దానం నెరవేర్దల్ సరియాగவே அவள் பெற்றுக்கொள்ள విన్న వెంటనే ఆమె తన భర్తతో మాట్లాడి ఉండవచ్చు, కణవనోడే அவள் பேசியிருக்கலாம். విన్న వెంటనే ఆమె భర్తతో చెప్పిండొచ్చు, ఇదిగో నా గర్భంలో శిష్యులుగా వారు పిండముగా వారు ఉన్నప్పుడే నాకు దేవుడు ఇలాంటి దర్శనం ఇచ్చాడు, గర్భத்திலே அவர்கள் இருக்கும்போது దేవుని లేకుంటే నాకు దేవుడు ఇలాగ మాట్లాడి ఉన్నాడు. என்னோட విధంగా பேசினார். కాబట్టి నీవు ఆశీర్వదించేదానికి ముందుగా ఒకసారి దేవుని దగ్గర ఆ విషయంలో ప్రార్థనలో కనుక్కోమని చెప్పి ఉండొచ్చు. మున్ముగా ఆశీర్వదించక మున్బాగవే దేవునితో అది కేట్క வேண்டும் என்று. అయితే ఆమె అలాగ చేయలేదు. ஆனால் అవిధமாக அவள் செய்யவில்லை. అదే ఆ భర్తతో ఆ విషయాన్ని ఆమె పంచుకునేదానికి ఇష్టపడినట్లుగా లేదు. కణవనోడే அவள் அந்த காரியத்தை பகிர்ந்து கொள்ளும்படியாக அவள் దీనికి కారణం ఏమిటంటే, కారణం என்னவென்றால் 25వ అధ్యాయంలో 27వ అధికారத்திலே 25వ అధ్యాయంలో 25వ అధికారం ఆదికాండం 25వ అధ్యాయము 27, 28 వచనంలో చూసినట్ల మనం తెలుసుకోగలము. 27, 28 அந்த வார்த்தையை வாசிக்க முடியும். ఏసావు వేటయాడుటను నేర్పరియాయి అరణ్యవాసిగా నుండెను, యాకోబు సాధువై గుడారములో నిలుచుచుండెను, ఇస్సాకు ఏసావు తెచ్చిన ఏట మాంసం తినుచుండెను కనుక అతనిని ప్రేమించెను, రిబ్కా యాకోబును ప్రేమించెను. பிள்ளைகள் பிறந்தபோது ஏசா வேட்டையாடி வல்லவனும் வன சஞ்சாரியுமாய் இருந்தான், யாக்கோபு குணசாலியும் கூடார வாசியுமாய் இருந்தான். ஏசா வேட்டையாடி கொண்டு வருகிறது ஈசாக்குடைய வாய்க்கு ருசிகரமாயிருந்ததினாலே ஏசாவின் மேல் பட்சமாயிருந்தான், ரெபெக்காளோ யாக்கோபின் மேல் பட்சமாயிருந்தான். ఇక్కడ మనం తేటగా చూడగలిగింది ఏంటంటే, இங்கே நாம் தெளிவாக பார்ப்பது என்னவென்றால், ఒక కుటుంబంలో ఉన్న పార్షాలిటీ, ஒரு குடும்பத்தில் இருக்கிற வேறுபாடு. తల్లికి ఒక కుమారుడి పైనను, தாய்க்கு ஒரு மகன் மீதும், తండ్రికి ఇంకొక కుమారుడి పైన ప్రేమ ఎక్కువ, தகப்பனுக்கு மற்றொரு மகன் மீது అన్బు. ఇది కుటుంబంలో తీసుకొచ్చే ఒక పెద్ద కుటుంబంలో విభజన తీసుకొచ్చే ఒక పెద్ద కారణమై ఉన్నది. కుటుంబத்திலே பிரிவினை உண்டாக்குற ஒரு காரியமா இருக்கிறது. ఎంతమంది కుటుంబంలో చెప్పుకుంటారో నాకైతే తెలియదు, కానీ కుటుంబத்திலே విధంగా சொல்வார்கள். మా ఇంట్లో ఇది ప్రారంభ దినాల్లో ఉండేది. என்னுடைய குடும்பத்திலே அது சாதாரணமாக இருக்கும். వాడు అమ్మ కొడుకు, అవును అమ్మ నన్ను వచ్చి తల్లి కొడుకు అనేవాడు, మా అమ్మ కొడుకు అనేవాడు, మా తమ్మునేమో మా నాన్నకు చల్ల ముద్దు బిడ్డ అని చెప్పుకునేవారు. என்னையோ தாயின் மகன் என்று சொல்லுவாங்க, என்னுடைய தம்பியோ அப்பாவின் మగన్ என்று ముద్దం வைப்பார்கள். ఇలాగూ చెప్పేదాన్ని బట్టి ఏమైతుందంటే, ఎవరి మాట ఎవరిని గురించి ముద్దు బిడ్డ అని చెప్పబడుతుందో
ఎవరి గురించి అయితే ముద్దు బిడ్డ అని చెప్పబడుతుందో, யாருக்கு முன்பாக முத்தம் வைக்க வேண்டும் என்று சொன்னார்கள். నాకు తల్లి కొడుకు అని చెప్పినట్లే తల్లి పైన ప్రేమ ఎక్కువగా ఉంటది. தாயின் மீது இருந்தால் அந்த தாயின் அன்பு அதிகமாக తండ్రి యొక్క కొడుకు అని చెప్పినట్లయితే తండ్రికి చెప్పే మాటలకు లోబడేవాడిగా ఉంటాడు. தாயுடைய பேச்சை கேட்கிற நாய் மற்றவன் இருப்பான். ఇలాగూ ఒకరి మాటకు ఎక్కువగా లోబడతారు, மற்றொரு అవిధமாக పిల్లలు కీழ்పడివాர்கள். ఇంకొక వ్యక్తి యొక్క మాట అంటే తల్లి మాటను తల్లి బిడ్డ అని చెప్పబడేవాడు తండ్రి మాటకు అంతగా శ్రద్ధగా ఉండడు. தாயின் மகன் சொல்றவன் தகப்பனுக்கு சரியாக இருக்க மாட்டான். అలాగనే ఆపోజిట్ సైడ్ లో కూడా ఉంటుంది. అవిధమే அவன் எதிராகவே இருப்பான். ఎంత ప్రేమించినప్పటికీ తల్లి మాటకు ఇచ్చే విలువ తండ్రి మాటకు ఇవ్వలేరు. தாயின் வார்த்தைக்கு தகமுடைய அந்த பேச்சை அவன் கேட்க மாட்டான். తండ్రి యొక్క మాటకు ఇచ్చే విలువ తండ్రి బిడ్డ అని చెప్పుకున్నవాడు, తండ్రికి ముద్దు బిడ్డ అని చెప్పుకునేవాడు తల్లి మాటకు ఇవ్వడు. தாயின் பிள்ளை என்று சொல்கிறவன் தகமுடைய பேச்சை அவன் கேட்க மாட்டான். కాబట్టి ఇలాంటి ఒక విభజనను కలిగించింది ఎవరంటే తల్లిదండ్రులే. ఈ విధమైన పిరివిனை உண்டாக்குகிறவர்கள் தாயின் தகப்பன். ఇలాంటి ఒక సమస్య నా కుటుంబంలో తీసుకొచ్చింది ఎవరంటే తల్లిదండ్రులే. இந்த பிரச்சனையை கொண்டு வந்தவர்கள் யார் என்றால் వారు దేవుని యొక్క చిత్తమును ఎరగకుండానే దేవుని చిత్తం அறியாமலேயே దేవుని యొక్క కార్యాలు చేస్తున్నప్పటికీ దేవుని కార్యాలు చేయం பொழுது దేవుని యొక్క ఆశీర్వాదాలు పంచిపెట్టాలనే సమయం వచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదం పగిదు கொடுக்க வேண்டும் என்ற நேரம் வரும்பொழுது దేవుని చిత్తం కొరకు ఎదురు చూడని వారిగా ఉన్నారు. దేవుని చిత్తத்தை அவர்கள் எதிர்பார்க்காதவர்களா இருக்கிறார்கள். ఈ కారణాన్ని బట్టి ఈ పార్షాలిటీని బట్టి இந்த వేరుபாட்டினாலே పక్షపాతం ఒకరిపైన ఉన్న పక్షపాతాన్ని బట్టి పక్షపాతத்தினாலே ఆశీర్వాదాలు ఎక్కడ తన యొక్క కుమారుడికి దక్కదో అని ஆசீர்வாதம் தன்னுடைய மகனுக்கு எங்க கிடைக்காதோ என்று తన భర్త దగ్గర రెబెకా ఆ విషయాన్ని పంచుకోలేకపోయినది. తనుடைய కన్వెడతిలే அதை రెబెకాల్ పగిందు కొలామల్ పోనాల్. రెండవది ఆమె చేయకుండా పోయిన కార్యం అంటే దేవుని సన్నిధికి వెళ్లి మొరపట్టలేదు. அவள் இரண்டாவது காரியமாக செய்யக்கூடிய காரியம் என்னவென்றால் దేవుని సముద్రకి அவள் செல்லாமல் இருந்தாள். దేవుని యొక్క సన్నిధిలో నీవు వాగ్దానం చేసావు కదా, దేవుని సముద్రத்திலே நீ వాగ్దానం செய்தீரல்லவா, నా బిడ్డల గర్భంలో ఉన్నప్పుడు ఇలాంటి వాగ్దానం ఇచ్చావు. దేవుని పిల్లలు గర్భంలో இருக்கும்போது విధమైన వాగ్దానం. జ్యేష్ఠ కుమారుని కన్నా చిన్న కుమారుడు గొప్పవాడిగా ఉంటాడని, మూత మగనే కారణం ఇளைய మగన్ பெரியவனாய் இருப்பான் என்று சொன்னீரே. అయితే ఈ సమయంలో ఎందుకు నా భర్త ఇలాగ ఆశీర్వదిస్తానంటున్నాడు ஆனா இந்த நேரத்தில் என்னுடைய கணவன் மூத்த மகனை எதற்கு ஆசீர்வதிப்பேன் என்று சொல்கிறார் అని దేవుని దగ్గరకు వెళ్లి ఆమె మొరపెట్టినట్లు లేదు. என்று தேவனிடத்திலே அவள் ஜெபித்ததாக இல்லை. ఈ రెండిటికి మారుగా ఆమె ఏమి చేసినది, இரண்டுக்கு விதமாக அவள் என்ன செய்தாள் என்றால் ఆమె యొక్క సొంత ఆలోచనలు అక్కడ బయటపెట్టడం அவள் சொந்த யோசனையை அங்க வைத்தாள். దేవుని యొక్క ప్రణాళికలో అది ఉంది. యాకోబు ఆశీర్వదించబడాలనే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నది. దేవుని திட்டத்திலே யாக்கோபு ஆசீர்வதிக்க போகிறான் என்ற திட்டம் తల్లి இருக்கிறது. గర్భంలో ఉన్నప్పుడే ఆమెకు అది దర్శనం కాదు, ఆమెకు వాగ్దానం కాదు ఇవ్వబడినది. గర్భத்திலே அது వాగ్దానமாக அவளுக்கு கொடுக்கப்பட்டது. ఆమెకు తెలియపరచబడిన కార్యము నెరవేర్పును ఆమె సరిగా చేసుకునలేకపోయినది. அந்த தகுந்த நேரத்திலே அந்த காரியங்கள் நிறைவேற்ற முடியாமல் போனாள். అనేక సార్లు మనము ఇలాంటి కార్యములు చేస్తూ ఉంటాము. అనేక ముறை ఈ విధమైన కార్యములు నాము మనకు దేవుని యొక్క వాగ్దానం ఉంటుంది, நமக்கு దేవుని వాగ్దానం இருக்கிறது, ఇది దేవుని యొక్క చిత్తం అని తెలిసి ఉంటుంది. కానీ దేవుని చిత్తத்தை நாம் அறிந்தும் கூட ఇది సరి అయిన సమయంలో దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది అనేది దాని కొరకు మనం వేచి ఉండేవారిగా లేము. இது சரியான விதத்திலே தேவனுடைய திட்டம் நிறைவேறப்படும் நாம் காத்திருக்க முடியாமல் இருக்கிறோம். మనము ఈ సమయం రాకముందే దాన్ని ఎలాగైనా మనం సాధించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాము. நேரம் முடியாமலேயே అది நிறைவேறும் என்று వాంఛిக்கிறோம். దేవుని సమయమా ఇది దేవుடைய நேரமா, ప్రభువు నాకు వాగ్దానం చేసి ఉన్నాడు, కానీ எனக்கு వాగ్దానం செய்தாரே தவிர తగిన సమయంలో నెరవేరుస్తానని వాగ్దానం చేశాడు కదా, தகுந்த நேரத்திலே அந்த వాగ్దానం நிறைவேற்றுவான்னு சொன்னாரே తவிர ప్రభు తన సమయం కొరకు నేను వేచి ఉండాలనే ఆలోచన మనం కలిగి ఉంటున్నామా? அதற்காக அந்த நேரத்துக்காக நாம் காத்திருக்கிறோமா? అలాంటి ఆలోచన కలిగి ఉండకపోతే, அப்படிப்பட்ட சிந்தனையை நாம் கொண்டிராவிட்டால் మనము ప్రభు యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా మన జీవితంలో సంపాదించుకోలేము. ஆண்டவருடைய சித்தத்தை பரிபூர்ணமாக நம்முடைய வாழ்க்கையில் நிறைவேற்ற తల్లి ఆలోచించినది, இந்த தாய் யோசித்தாள் ఎలాగైనా యాకోబుకి ఆశీర్వాదాలు నేను కలిగించాలని, எப்படியாவது யாக்கோபுக்கு இந்த ஆசீர்வாதத்தை கொடுக்க வேண்டும் என்று, ఎలాగైనా ఆశీర్వాదించబడవలసిన వాడు యాకోబే అని ఆలోచించినది. కానీ ఆశీర్వదించబడుతుంది యాకోబే என்று அவள் நினைத்தால் దాని యొక్క పరివర్షణ ఎంత ఘోరముగా ఉన్నదని మనం చెప్పుకోలేము. அது அந்த பலனை அவள் எவ்வளவு தீமையாக மாறிவிடுது என்று நினைக்காமல் போனாள். సహోదరులు శత్రువులుగా మారిపోయినారు. సహోదరన్ శత్రువుగా మారిపోయాడు. ఏ సహోదరుడైతే ఏ సహోదరుల మధ్యలో మంచి ప్రేమ ఐక్యత ఉండాలనో, எந்த సహోదరుడిலே அந்த అன்பు ఐక్యం அதிகமாக இருக்க வேண்டுమో, ఏ సహోదరులైతే కలిసి ఒక స్థలంలో ఉండి అన్ని కార్యాలు తల్లిదండ్రులు చేయవలనో, எந்த சகோதரருடைய தாய் தகப்பனோ அந்த காரியம் செய்ய வேண்டுமோ, ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రాణ శత్రువులుగా మారిపోయారు. ஆனால் அவர்கள் உயிர் அந்த விரோதிகளாக மாறிவிட்டார்கள். ఎందుకు జరిగినది ఇది? எதற்காக அது நடந்தது? తల్లి యొక్క నిర్ణయం అక్కడ. అది తాయుடைய తీర్మానం. ఆమె దేవుని యొక్క సమయం కొరకు లేక దేవుని యొక్క చిత్తాన్ని యొక్క
క్లారిటీ లేకుండా ఒక కార్యాన్ని చేసిన దాన్ని బట్టి, தேவனுடைய சித்தம் தெளிவாகவே தெரியாமலே அந்த காரியங்களை செய்தார். తేటగా తెలుసుకోకుండా ఇది సమయమా అని తన భర్త దగ్గర మాట్లాడలేదు. இது சரியா என்று கணவனிடத்தில் அவள் பேசவில்லை. దేవుని సన్నిధిలో వెళ్లి వేచి ఉండలేదు. కానీ தேவனுடைய சமூகத்திலே அவள் காத்திருக்கவில்லை. యాకోబుని ఏశావులాగా మార్చి, யாக்கோபு ஏசாவை போல மாற்றி తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదాలను తీసుకుని వెళ్ళి தகப்பனிடத்திலே ஆசீர்வாதம் பெற செய்தாள். ఆయా తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలను దొంగిలేదానికి సహాయం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. தகப்பனிடத்திலே ஆசீர்வாதம் பெற அவள் திருடினதாக உதவி செய்ததாக பார்க்கிறோம். ఇలాంటి ఒక స్థితికి తోసిన దాన్ని బట్టి తర్వాత తల్లి తన కుమారుణ్ణి చూడలేకపోయినది. அதன் பிறகு அவள் மகனை பார்க்க முடியாமல் போனாள். తల్లిదండ్రులు ఇద్దరు తన యొక్క కుమారునితో దూరం అయిపోవాల్సి వచ్చినది. பெற்றோர்கள் தன் மகளோட தூரமாக செல்ல வேண்டியதா இருந்தது. తన బిడ్డలను ఇంకా కలవాలంటే వారికి మరల ఒక తరుణం దొరకకుండా పోయిన కారణము ఆ నిర్ణయమే. మగனை சந்திக்க அந்த தருணம் கிடைக்காமலே அவர்களுக்கு போனது. అది మాత్రమే కాదు, సహోదరులు ఇద్దరు చాలా సంవత్సరాల తర్వాత కలుసుకునేటప్పటికి அதன் பிறகு அவர்கள் நீண்ட வருடங்கள் பிறகு அவர்கள் சந்தித்த பொழுது సహోదరులు ధైర్యంగా ఒకరినొకరు కలుసుకోలేకపోయారు. యాకోబు భయపడుతూ ఉన్నాడు. సహోదరులు ஒருவருக்கொருவர் அவர்கள் தைரியமாக சந்திக்க முடியாமல் போனது. యాకోబు భయపడుతూ ఉన్నాడు. యాకోబు భయந்து கொண்டிருந்தான். ఏశావు ఎక్కడ నన్ను చంపేస్తాడు, ఏసాయిని எங்கே கொண்டு போடுவானோ, ఏశావు నా యొక్క కుటుంబం ఎక్కడ నాశనం చేస్తాడు, ఏసాయిని కుటుంబం ఎங்கே అழிక పోகிறாనో, ఏశావు నా కుటుంబంలో ఉన్న వారందరినీ చంపేస్తాడని భయముతో ఆయన తన సహోదరుని కలుసుకునే దానికి వస్తున్నాడు. ఏసాయిని కుటుంబం ఎங்கே கொண்டு போடுவானో என்று பயத்தோடு அவனை எதிர்நோக்கி இருந்தான். ఆ రాత్రి దేవునితో ఆయన పెనుగులాడకపోతే, அப்படியாக தேவனுடைய அவர் போராடாமல் இருந்தால், ఆ రాత్రి ఆయన దేవుని దగ్గర సమాధాన పడకపోతే, அந்த நேரத்திலே யாக்கோபு தேவனுடைய சமாதான పడவில்லை என்றால், దేవుని దగ్గర తన నిజ స్థితిని ఒప్పుకొని కొత్త వ్యక్తిగా అక్కడ నుండి రాకపోతే, புதிதாக தேவனுடைய சமூகத்திலே எல்லாவற்றையும் மறிக்கிட்டு புதிதாக மனிதனாக மாறவில்லை என்றால், యాసావును కలుసుకునేదానికి ఎంత మాత్రము ఆయన మనసులో ధైర్యం ఉండేది కాదు. ఏసాவோடு சேர்ந்திருக்க எந்த ஒரு தைரியம் அவனுக்கு இல்லாமல் போయింది. ఎందుకు ఇది జరిగినది? ఎదరికి இந்த காரியம் நடைபெற்றது? ఏమి వారి జీవితంలో వారికి ఎడబాటు తీసుకొచ్చినది? ఎదరికి அவங்களுடைய வாழ்க்கையிலே அந்த பிரிவினை ఎందుకు உண்டாக்கினது? యాకోబు ఏసావు కన్నా గొప్పవాడిగా ఉంటాడని వాగ్దానం చేయబడినప్పటికీ ఇలాంటి ఒక స్థితిలో వారు ఆశీర్వదించబడ్డారని ఆలోచించినట్లయితే, ஏசாவை காட்டிலும் யாக்கோபு ஆசீர்வதிக்கப்பட்ட அந்த சூழ்நிலையில் இருந்தும் கூட எதற்கு பிறப்பு காரியம் நடைபெற்றது என்றால், తగిన వాగ్దానం ఉన్నప్పటికీ తగిన సమయం కొరకు వేచి ఉండకుండగా దేవుని చిత్తాన్ని తనకు తెలిసిన రీతిగా మలుచుకున్న తల్లి యొక్క ఆలోచనలను బట్టే, வாக்குத்தத்தம் இருந்தும் கூட தேவனுடைய சித்தத்தின்படி அவர்கள் தேவனுடைய சமூகத்தில் காத்திராமல் தாயினுடைய அந்த சொந்த தீர்மானப்படி விதமாக நடைபெற்றது. తల్లి యొక్క సొంత ఆలోచనలను బట్టి ఆ కార్యం సంభవించినది. தாயினுடைய சொந்த யோசனைப்படி அந்த காரியம். ఎంతమంది మన కుటుంబములలో ఇలాంటి కార్యాలకు స్థలం ఇస్తున్నాము? இப்படிப்பட்ட காரியங்களுக்கு நம்முடைய குடும்பத்திலே நாம் నేను అనుకున్నదే సరి, நான் நினைத்தது சரிதான், నేను చెప్పిందే సరి, நான் சொன்னது சரிதான், ఇది చేసే అవ్వాలి, ఇది செய்தால் ఇది சொன்னால் నడబెర வேண்டும், ఇలాంటి కార్యం నేను చెప్పినట్లు చేస్తేనే బాగుంటదని మనలో ఎంతమంది మన యొక్క సొంత ఆలోచనల్ని ఈ కుటుంబంలో అందరిపైన మనం బలవంతంగా రాస్తూ ఉంటాము. நான் சொன்னபடி நடக்க வேண்டும் நம்ம குடும்பத்திலே விதமாக இந்த தீர்மானத்தை எடுத்துக்கொள்கிறோம். ఒకసారి మనం పరిశోధించుకుందాం. ஒரு முறை நம்மை நாம் ஆராய்ந்து ఇలాంటి పరిస్థితుల్లో ఈ దినం ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే, இந்த சூழ்நிலையிலே இங்க இருக்கிறவர்கள் யாராவது இருந்தால், ప్రభు మన ఒక్కొక్కరిని హెచ్చరిస్తున్నాడు, మనం గ్రహించుకుందారు. கர்த்தர் நம்மை ஒருவரை நம்ம எச்சரிக்கிறார் என்று நாம் உணர வேண்டும். నీకు వాగ్దానం ఉన్నప్పటికీ உங்களுக்கு வாக்குத்தத்தம் இருந்தும் கூட అది నెరవేరే సమయం వచ్చేంత వరకు, அது நிறைவேறும் வரை, ఎందుకంటే ప్రతి ఒక్కటి మన మేలు కొరకే ప్రభు చేసి ఉన్నాడు. கர்த்தர் நம்முடைய நன்மைக்காக ప్రతి ఒక్కటి మన எல்லாவற்றையும் యొక్క మేలు కొరకే ప్రభు అనుమతిస్తున్నాడని గ్రహించుకొని நன்மைக்காகவே அது அனுமதித்தான் என்று உணர வேண்டும். మనము ప్రభు సన్నిధిలో వేచి ఉండవలసిన వారిగా ఉన్నాము. நாம் ఆండు సముద్రలే కాదిరికக்கூடிయవர்களாய் మనల్ని ఆయన ఆశీర్వదించాలని ఉద్దేశిస్తున్నాడు. அவர் நம்மை ஆசீர்வதிக்க வேண்டும் என்று விரும்புகிறார். మనల్ని ఆయనలో ఎదిగే వారిగా చేయాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. அவர் நம்மை அவரிலே వளர வேண்டும் என்று விரும்புகிறார். అంతేకాని మనము ఏదో ఆలోచించుకొని చివరికి మన దొవ్వుకున్న గోతులో మనమే పడినట్లు ఉండకూడదు. நம்மை நாம் யோசித்துக் கொண்டு அந்த குழியிலே விடக்கூடியவர்கள் நாம் இருக்கக்கூடாது. ప్రభు మనల్ని ఈ ఉదయకాల సమయంలో అలాంటి పరిస్థితుల నుండి బయటకు తీసుకొని రావాలని ఆశిస్తున్నాడు. கர்த்தர் இந்த நேரத்திலே நம்மை அந்த அப்பேற்பட்ட நிலைமையிலிருந்து வெளியே கொண்டு வர வேண்டும் என்று விரும்புகிறார். అయితే మరి ఒక వ్యక్తిని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే, ஆனால் வேறொரு மனிதனை வேதமத்திலே பார்க்கும் பொழுது ఆయనకు వాగ్దానం ఉన్నది, அவருக்கு வாக்குத்தத்தம் இருக்கிறது, ఆయనను ప్రభు హెచ్చిస్తారని వాగ్దానం చేసినాడు, அவரை உயர்த்துவர் என்று தேவனுடைய வாக்குத்தத்தம் இருக்கிறது. అయితే సమయం వచ్చినంత వరకు దేవుని సన్నిధిలో వేచున్న వ్యక్తిగా ఉన్నాడు. நேரம் வரும் வரைக்கும் దేవుని సముద్రలే அவன் కాத்திருக்கவில்லை. మనం చూసినట్లయితే సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 1 నుండి 13వ వచనంలో ప్రభు సమూయేలు ప్రవక్త దావీదును అభిషేకించే కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. 1 సాముయేలు పుస్తకం 14వ అధ్యాయంలో
సౌలు రాజా మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1 నుండి 13 వచనాల్లో ఈ మాట ఉంటుంది. 1-13 వரை இந்த வார்த்தை இருக்கிறது. దాంట్లో మనం చూసినట్లయితే ప్రభు ఆయనను అభిషేకించమని సమూయేలుకు ఆజ్ఞాపిస్తున్నాం మనం చూస్తున్నాము. சவுலை ஆசீர்வதிக்கும்படியாக சாமுவேலுக்கு அது கட்டளை கொடுக்கப்பட்டது. దావీదును అభిషేకించినట్లుగాను దావీదే అభిషేకితవనమాகவும் సమూయేలుకు ప్రభు ఆజ్ఞించడం మనం చూస్తున్నాము. சாமுவேலுக்கு கட்டளை கொடுத்ததாக இங்க பார்க்கிறோம். ఆ కుటుంబంలో బలవంతులు ఉన్నారు, அந்த குடும்பத்திலே அதிக ఆయన కన్నా పెద్దవారు ఉన్నారు, அவனை காட்டிலும் மூத்தவன் இருக்கிறார்கள். అయితే ప్రభు కోరుకున్న వ్యక్తి ఎవరంటే ஆனால் ஆண்டவர் விரும்புகிற மனிதன் யார் என்றால் దావీదు. ఆయనను ఆయన అభిషేకించిన తర్వాత కూడా அவரை அபிஷேகித்த பிறகும் கூட ఆయన గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. அவன் ఆడుகளை మేய்த்துக் கொண்டிருந்தான். ఇది మన జీవితంలో మనం గ్రహించుకోవాల్సిన కార్యముగా ఉన్నది. நம்முடைய வாழ்க்கையிலே அதை உணரக்கூடிய మనల్ని ఆశీర్వదిస్తాను లేకపోతే మనల్ని ప్రభు దీవిస్తున్నానని వాగ్దానం చేసినప్పుడు நம்மை ஆசீர்வதிக்கும்படியாக வாగ్దానం கொடுத்தவங்க కూడా మనము వేచి ఉండేదానికి నేర్చుకునేదానికి ఇది ఒక పునాదిగా మనకున్నది. நாம் காத்திருக்கக்கூடிய அந்த ஒரு సింహాన్ని చీల్చివేయగలిగిన వాడు, సింహాన్ని చంపగలిగిన వాడు, సింగத்தை கொண்டு போடக்கூடியவன், ఎలుగుబంటిని చంపివేయగలిగిన వాడు, కరడిயை கொண்டு போடக்கூடியவன், గొల్లియాతును హతమార్చగలిగిన బలవంతుడు, గొలియాதை அவன் தோற்கக்கூடிய பலவான். అయితే రాజుకు ముందు తాను దీనుడుగానే నిలిచి ఉన్నాడు. రాజావుకు ముందుగా తనై తాను తాழ்மையுள்ளவனாக இருக்கிறான். రాజుకు ముందుగా ఆయన తను తగ్గించుకున్న వాడిగా ఉన్నాడు. రాజావుకు ముందుగా తనై తాను తాழ்த்தக்கூடியவனாக இருந்தான். సౌలు ఆయనను చంపివేయాలని ప్రయత్నించినప్పుడు, సౌలు அவனை கொண்டு போட வேண்டும் என்று முயற்சித்தபொழுது, సౌలు అతని యొక్క ప్రాణాన్ని తీసివేయాలని ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్నప్పటికీ, அவர் உயிரை எடுக்க வேண்டும் என்று அவன் தீர்மானம் எடுத்துக் கொண்ட பொழுது ప్రతిసారి ఆ స్థలంలో నుండి తప్పించుకుని పారిపోయిన వాడిగానే ఉన్నాడు. కానీ தெரிந்து ஒவ்வொரு முறையும் அவன் తప్పించుకోలే அவன் ముయற்சி అన్నాడు, నేను నీ తర్వాత రాజుగా ఉండేదానికి వరకు ప్రభు నన్ను అభిషేకించినాడని చెప్పి ఆయన ఎదురు నిలబడినట్లుగా, రాజా ఆయన అభిషేకితాడు என்று அவருக்கு முன்பாக ఎదురాக నిன்று నీ తర్వాత నేనే రాజును అని ఎప్పుడు దావీదు మాట్లాడినట్లుగా మనం చూడలేకపోయాం. உனக்கு பிறகு நான் தான் ராஜாவாக போறேன் என்று அவன் எதிராக அவன் பேசவில்லை. ప్రభు యొక్క సమయం వచ్చేంత వరకు తాను తగ్గించుకునే దానికి ఆయన వేచి ఉన్నాడు. ஆண்டவருடைய நேரம் வரும் வரைக்கும் தன்னைத்தான் அவன் காத்திருந்தான். మరియు ఆయనలో ఒక ప్రత్యేకమైన గుణం ఉన్నది. அவருடைய விசேஷித்த ஒரு குணம் இருக்கிறது. ఆయనలో ఉన్న ప్రత్యేకమైన గుణం మనం చూసినట్లయితే, విశేషిత గుణத்தை நாம் பார்த்தோம் என்றால், దేవుని చేత అభిషేకించబడ్డవాడైన సౌలుని ఆయన ఎన్నటికి హాని చేయడానికి ఇష్టపడలేదు. தேவனால் అభిషేకపడబడ్డ సౌలే அவன் எந்த ஒரு தீமையும் செய்யவில்லை. ఆయన ప్రాణం తీయాలని కోరుకున్న వ్యక్తి దేవుని చేత అభిషేకించబడ్డ వ్యక్తి కాబట్టి నేను ఎంత మాత్రము హాని చేయను అనుకున్నాడు. ఆయన దావీదు கொண்டு போட வேண்டும் என்று நினைத்த அந்த சவுலுடைய உயிரை அவன் எடுக்க அவன் தேவனால் அபிஷேகம் பண்ணப்பட்டவன் என்று அவன் தீர்மானம். ఎంతమంది మనకు చిన్న గొడవ వస్తేనే ఎంత కోపంతో ఎదుట ఉన్న మన దగ్గర మనం నడుచుకుంటూ ఉంటాము. நாம் இடத்துல கோபப்பட்டால் அவரிடத்துல நாம் எவ்வளவு கோபமாக நடந்து கொள்வோம். మనకు నీ పైన నేను అనవసరమైన కోపం చూపించేదానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఉన్నట్లే అనవసరంగా కోపపడిన కారణం ఆ కారణాలు అన్ని. అయితే దావీదుకు ఇక్కడ ఆయన పైన కోపము చూపించేదానికి, పగ తీర్చుకునేదానికి అనేకమైన కారణాలు ఉన్నప్పటికీ, దావీదునిలో అనేక కారణాలు అవరిలో పగ తీర్చుకునేందుకు కారణం ఇருந்து కూడా, ప్రత్యేకంగా ఆయన యొక్క ప్రాణాన్ని తీయాలని కోరుకుంటున్న ఒక శత్రువుగా సౌలు మారిపోయినప్పటికీ, శత్రువుగా సౌలు మారినాలం కూడా తన ప్రాణ హాని చేసేవాడిగా ఉన్న వ్యక్తిని ఆయన హాని చేయడానికి ఇష్టపడడానికి కారణం ఏమిటి? తనుடைய ఉయిరై వాంగ తెలుగుற அந்த மனிதனை ఆయన దేవుని చేత అభిషేకించబడ్డవాడు. அவன் தேவனால் அபிஷேகம் செய்யப்பட்டவன். ఆయన దేవుని చేత ఎన్నుకొనబడ్డ వ్యక్తి. அவன் தேவனால் தெரிந்து கொள்ள మనిదన్. దేవుని చేత అభిషేకించబడిన వాని పైన నేను ఆయనకు విరోధంగా నేను ఏమి చేయనని తాను తగ్గించుకున్న వాడిగా ఉన్నాడు. தேவனால் அபிஷேகம் செய்யப்பட்டவன் மீது எந்த ஒரு தவறும் செய்ய மாட்டேன் என்று అవిధமாக తీర్మానం எடுத்துக்கொண்டவன். సమూయేలు రాసిన మొదటి గ్రంథము, సమూయేలు రాసిన మొదలవది నిరుపం, మొదలవది పుస్తకం 24వ అధ్యాయము 4వ వచనం, 24వ అధికారం 4వ వచనం. ఎవరైనా చదవండి. అదిగో నీ దృష్టికి ఏది మంచిదో నీవు అతనికి చేయనట్లు నీ శత్రువు నీ చేతికి అప్పగింపమని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చినదని
అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలుకు తెలియకుండా అతని పై వస్త్ర చెంగును కోసెను. அப்பொழுது தாவீதின் மனுஷன் அவனை நோக்கி, இதோ நான் உன் சத்ருவை உன் கையில் ஒப்புக் கொடுப்பேன், உன் பார்வைக்கு நலமானபடி அவனுக்கு செய்வாயாக என்று கர்த்தர் உன்னை சொன்ன நாள் இதுதானே என்றார்கள். தாவீது எழுந்திருந்து போய் சவுலுடைய சால்வையின் தொங்கலை மெல்ல அறுத்துக் கொண்டான். ఇక్కడ సౌలుని దేవుడు ఆయన చేతికి అప్పచెప్పినాడు. సౌలే కర్తర్ ఆవిడ కైలో ఒప్పు కొడతారు. అయితే ఆయనకు హాని చేయడానికి ఎంత మాత్రం ఆయన ఇష్టపడలేదు. அவனுக்கு தீமை செய்ய எந்த நேரத்திலும் அவன் விரும்பவில்லை. ఎందుకంటే ఎదర్కెండ్రాల్ ఆయన దేవుని చేత అభిషేకించబడ్డవాడు. அவன் தேவனால் அபிஷேகம் செய்யப்பட்டவன். దేవుని చేత ఎన్నుకొనబడ్డ వ్యక్తి. தேவனால் தெரிந்து கொள்ளப்பட்ட మనిషి. దేవుని చేత అభిషేకించబడిన వాని పైన నేను నా యొక్క చేయి పెట్టనని తను తాను తగ్గించుకున్నాడు. தேவனால் అభిషేకం చేయబడిన మీద కై వైక మాటేన్ என்று తనే తాను తాచి అమాలేకీయుడు సౌలును యొక్క సావు కబురు తీసుకొని వచ్చిన వాడు, చనిపోయిన కబురు తీసుకొని వచ్చిన వాడు. అమాలేకియన్ సౌలుడియ మరణ செய்தியை கொண்டு வந்தவன். అతను చెప్పిన మాటలు విని అతని దగ్గర దావీదు చెప్పిన మాట ఏంటి? అవనితో சொன்ன அந்த వార్తేంబడి దావీదు சொன்ன వార్త, దేవుని చేత అభిషేకించబడ్డ వాడిపై నీ చేయి పెట్టడానికి నీకు ఎంత ధైర్యం వచ్చినదని. దేవుని అభిషేకం பண்ணబడి మీద உன்னை కై வைத்தது எவ்வளவு ధైర్యமான కార్యం. నువ్వెంత ధైర్యంతో దేవుని చేత అభిషేకించబడిన వాడిపైన ఇలాంటి కార్యం చేశావని అతన్ని హతమార్చాడు, అతను చంపివేచ్చాడు. అవనే దావీదు కొండ్రు పోటారు. అంటే దేవుని చేత అభిషేకించబడ్డ వాడికి ఆయన అంతగా ఆయన ప్రాధాన్యతనిచ్చినాడు. దేవుని అభిషేకం பண்ணவனுக்கு ముఖ్యత్వం அவர் கொடுத்தார். దీనికి కారణం ఏమిటి? ఇదన్ కారణం என்ன? ఆయన అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని, దేవునికి ప్రాధాన్యతని ఇవ్వటం నేర్చుకున్నాడు. எல்லா காரியத்திலும் தேவனுடைய அந்த தேவனிடத்தில் இருக்க வேண்டும் என்று அவர் கற்றுக்கொண்டார். దేవునితో ఆయన కలిగిన సంబంధం అలాంటిది. దేవుడే இருந்த அந்த உறவு அப்பேற்பட்டதா இருந்தது. దేవుని ప్రభువు యొక్క అభిషేకం ఉన్నది ఆయన పైన. దేవుடைய అభిషేకం அவருடைய இருந்தது. అంటే ప్రభు ఆయన పైన ఉన్నాడు. ஆனால் கர்த்தர் அவர் மீது இருந்தார். ఆయనను నడిపించేవాడు ఎవరంటే మన దేవుడే. அவரை நடத்தக்கூடியவர் தேவன் தான். కాబట్టి నేను ఆయనకు విరోధంగా వెళ్ళడానికి ఇష్టపడలేదు. அதனால் அவருக்கு விரோதமாக செல்ல நான் விரும்பவில்லை అని తన్ను తాను ఆ స్థలంలో తగ్గించుకున్న వాడిగా ఉన్నాడు. తన్னை தான் அங்கே தாழ்த்தினார். నేను రాజునవలసిన వాడిని, రాజావాగ ఆగపోగినవన్. సౌలు తర్వాత రాజును నేనే, సౌలుకు పిறகு రాజావాగ நான் இருக்க போகிறேன். ప్రభు నన్ను అభిషేకించి ఉన్నాడు, కర్తర్ అభిషేకించిరుக்கிறார் అని తను తాను హెచ్చించుకొనలేదు. என்று தன்னை தான் அவன் உயர்த்தவில்லை. తగిన సమయంలో ప్రభు తను హెచ్చిస్తాడని తను తాను తగ్గించుకున్న వాడిగా ఉన్నాడు. కర్తర్ తగుந்த நேரத்திலே என்னை உயர்த்துவார் என்று தன்னை தான் தாழ்த்தி கொண்டான். తను తాను తగ్గించుకున్న వాడిగా ఉన్నదాన్ని బట్టి ప్రభు అంతగా ఆయన హెచ్చించినట్లు మనం చూడగలుగుతాం. ఆ విధంగా తన్னை தான் உயர்த்ததாக இங்கே பார்க்க நாம் తను తాను తగ్గించుకున్న దాన్ని బట్టి ప్రభు ఆయన అంతగా హెచ్చించినట్లు మనం చూడగలుగుతాం. తన్னை தான் தாழ்த்தினபடி அவன் கர்த்தர் அவன் உயர்த்தப்பட்டதாக இங்கே பார்க்க. సమయం వచ్చినప్పుడు ప్రభు నన్ను రాజుగా చేస్తాడు. நேரம் வரும்போது என்னை రాజా, ఆయన సమయం వచ్చినప్పుడే నేను రాజుగా అవుతాను. நேரம் வரும்போது நான் రాజాவாக పోகிறேன். దేవుని చేత అభిషేకించబడిన వాడిని తొలగించి నేను రాజు అవ్వాల్సిన అవసరం లేదు. దేవుని అభిషేకం తలిబెట్టి நான் రాజావాக అవసరం எனக்கு இல்லை. నేను దేవుని చిత్తాన్ని కొరకు వేచి ఉంటాను. நான் దేవుని చిత్తగా நான் காத்திருப்பேன். రాజు అవ్వాల్సిన దేవుని ప్రణాళికలో నా కొరకు ఉన్నది. కానీ రాజావాக ఆగ పోగిற కార్యం దేవుడి அந்த தீர்மானத்தில் இருக்கிறது என்படி అయితే ஆனால் నేను ఆయన సమయం వచ్చేంత వరకు వేచి ఉంటానని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. அவர் நேரம் வரும் வரைக்கும் காத்திருப்பேன் என்று తన ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని పారిపోయిన దినంలో అయినా సరే, తనుடைய ఉయిரை తనుடைய கையில பிடித்துக்கொண்டு ఓడిపోయిన నాటకాలు இருந்தது. అతను ఎక్కడ ఉన్నప్పటికీ సరే దేవునికి నమ్మకస్తుగా ఉన్నాడు. దేవునికి ఉన్మయాగవే அவர் இருந்தார். దేవుని సమయం వచ్చేంత వరకు తన దీనునిగా తగ్గించుకున్నాడు. தேவன் நேரம் வரும் வரைக்கும் அவன் தன்னை தான் தாழ்த்தினார். ఆ తరువాత మనం చూసినట్లయితే దావీదుని ప్రభు ఎంతగా ఆశీర్వదించాడు. దావీదు వంటి రాజు నేటి వరకు ఇశ్రాయేలు లేడని చెప్పుకోవచ్చు. దావీదు పోన రాజా ఇన్నాళ్ళ వరకు మిల్ల என்று அங்க எழுதப்பட்டிருக்கிறது. దావీదు వంటి మహారాజు మరలా ఎవరు రారని చెప్పబడుతుంది. దావీదు పోన రాజా మరొకరు யாரும் வரவில்லை என்று சொல்லப்படுகிறது. అంటే అంతగా ప్రభు ఆయన హెచ్చించడానికి కారణం ఏమిటి? అவ்வளவாக కర్తర్ அவரை உயர்த்த காரணம் என்ன? దేవుని చిత్తముని పూర్ణంగా నెరవేర్చేదానికి తన్ను తాను తగ్గించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. நான் என்னுடைய சித்தத்தை நிறைவேறும்படி தன்னை தாழ்த்திக் கொண்ட ஒரு மனிதர். తన్ను తాను దేవుని చిత్తానికి పూర్ణంగా తగ్గించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. దేవుని చిత్తத்திற்கு పరిపూర్ణமாக தன்னை தாழ்த்தின ஒரு மனிதராக அவர் இருந்தார். తను దేవుని యొక్క ప్రణాళికలోకి, దేవుని యొక్క ఆలోచనలోకి ముందుగా దూసుకొని వెళ్లేదానికి ఆలోచించలేదు. దేవుని చిత్తத்திற்கு முன்பாக செல்ல அவன் யோசிக்கவில்லை. నన్ను అభిషేకించాడు కాబట్టి నేను సౌలును సింహాసనం నుంచి దింపివేసి నేను రాజు అవుతానని
ఎక్కడ ఆయన ఆలోచించలేదు என்னை కాబట్టి கர்த்தர் அபிஷேகிக்கிறார், சவுலை தள்ளிவிட்டு நான் ராஜாவாக போகிறேன் என்று அவன் எங்கேயும் ఆయన நினைக்கவில்லை. సింహాసనము ప్రభు స్థిరపరిచినాడు. அவருடைய சிங்காசனை கர்த்தர் நிலைப்படுத்தினார். అది మాత్రమే కాదు, அது మాత్రమல்ல, ప్రభువుని గురించి చెప్పబడుతున్నప్పుడు கர்த்தரை குறித்து சொல்லப்படும் பொழுது మనం చూస్తున్నాము நாம் பார்க்கிறோம், ఆయనకు ఒక పేరు దావీదు కుమారుడని. அவன் தாவீதுடைய குமாரன் என்று. దావీదు కుమారుడని ఆయన గురించి చెప్పబడుతున్నాడు. தாவீதுடைய குமாரன் என்று இயேசுவை குறித்து சொல்லப்படுகிறது. ప్రభు ఇంతగా ఆయన హెచ్చించేదానికి, அவ்வளவாக அவரை உயர்த்தினார், ఇంతగా ప్రభు ఆయన ఆశీర్వదించేదానికి, அவ்வளவாக அவரை ஆசீர்வதித்தார். ప్రభు ఎంతగా ఆయన ప్రేమించేదానికి కారణం ఏమిటి? கர்த்தரை அவரை நேசிக்க காரணம் என்ன? దేవుని చిత్తాన్ని తగిన సమయంలో చేసేదానికి తను తాను భద్రపరుచుకున్న ఒక వ్యక్తిగా ఉన్నాడు. தேவனுடைய சித்தத்தை செய்யும்படியாக தன்னை பாதுகாத்துக் கொண்ட ஒரு மனிதர். ఆయన అవసరపడకుండగా, அவர் துரிதப்படாமல், ఆయన ఎక్కడ సౌలు తర్వాత యోనాతాను రాజు అయిపోతాడా అని, சவுலின் மகன் யோனத்தான் ராஜாவாக ఆ போகிறான், కుటుంబానికి ఎలాగైనా హాని చేసి సంపాదించుకోవాలనుకోలేదు. కానీ அந்த குடும்பத்துக்கு தீமை செய்து அதை சம்பாதித்துக் கொள்ள வேண்டும் விரும்பவில்லை. ఆ కుటుంబానికి ఏ హాని చేసిన వాడిగా లేడు. அந்த குடும்பத்திற்கு எந்த தீமை యోనాతానుతో మంచి స్నేహం కలిగిన వాడిగా யோனத்தான் ఉన్నాడు. நல்ல ஒரு சிநேகத்தை அவன் கொண்டிருந்தான். యోనాతానుతో మంచి స్నేహం కలిగిన వాడిగా ఉన్నాడు. யோனத்தான் நல்ல சிநேகத்தை கொண்டிருந்தான். అది మాత్రమే కాదు, அது మాత్రమல்ல, సౌలు చనిపోయిన తర్వాత కూడా சவுல் மரித்த பிறகும் கூட యోనాతాను బట్టి నేను దయ చూపించేదానికి ఎవరైనా సౌలు కుటుంబంలో ఉన్నాడని వెతికి వారికి మంచి చేసిన వాడిగా ఉన్నాడు. யோனத்தான் மீதுமாக சவுல் குடும்பத்தில் யாராவது நான் தயவு காட்டும்படியாக யாராவது இருக்கிறார்கள், యోనాతాను కొరకు నేను ఏదైనా మంచి చేసేదాని కొరకు సౌలు కుటుంబంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అని వెతికి யோனத்தானுக்காக சவுல் குடும்பத்தில் யாராவது நான் நன்மை செய்ய அவனை தேடி వారి కొరకు వారిని కూడా ఆయన ప్రేమించినట్లు మనం చూస్తూ ఉన్నాం. அவர்களையும் தாவீதை நேசித்ததாக பார்க்கிறோம். ఆయన దేవుని యొక్క అభిషేకాన్ని, தேவனுடைய அபிஷேகத்தை, ఉన్న ఆ దేవుని యొక్క అభిషేకము కలిగి ఉన్న వ్యక్తి పైన హాని చేయడానికి ఇష్టపడకుండా, அந்த தீமை செய்யாமல் இருக்கும்படியாக సమయం వచ్చేంతకు దేవుని చిత్తం కొరకు వేచిన దాన్ని బట్టి நேரம் மறுவரைக்கும் தேவனுடைய சமூகத்திலே அவன் காத்திருந்தான். ప్రభు ఆయన అంతగా ఆశీర్వదించినాడు. கர்த்தர் అவ்வளவாக அவரை ఆశీర్వదించాர். అయితే రెబ్కా చేసిన కార్యం మనం ஆனால் చూసినప్పుడు ரெபெக்காள் செய்த காரியத்தை பார்த்தோம் என்றால், ఆమె దేవుని చిత్తం ఎరిగి ఉన్నది, కానీ அவள் தேவனுடைய சித்தத்தை அறிந்திருந்தும் கூட దానిని సరిగా దాని ఆచరణలో పెట్టలేకపోయినది. அது சரியாக தேவனுடைய சமூகத்திலே வைக்கவில்லை. సరిగా దాని ఆచరణలోకి తీసుకొని రాలేకపోయినది. அதை அவ்வளவாக கொண்டு வர முடியாமல் போனார். కారణం ఏమిటి? காரணம் என்ன? ఆమె దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోకుండానే దాన్ని ఆమె యొక్క ఆలోచనతో నెరవేర్చాలని ఆశపడినది. தேவனுடைய சித்தம் தெரிந்தும் கூட தன்னுடைய சொந்த தீர்மானத்தை அவள் எடுத்துக்கொண்டாள். ఆమె యొక్క నిర్ణయాన్ని తీసుకున్నది. அவள் சொந்த தீர்மானம் எடுத்துக்கொண்டாள். కుటుంబాన్ని విచ్ఛిన్నమైపోయేదానికి కారణమైపోయినది. குடும்பத்தை பிரிவினையாகும்படியாக அவள் காரணமாக இருந்தாள். కుటుంబంలో ఉన్న వారు చెదిరిపోయేదానికి కారణమైపోయినది. குடும்பத்தில் அவர்கள் சிதறி போகும்படியாக அவள் సహోదరులు ప్రాణ శత్రువులుగా మారిపోయేదానికి ఆమె కారణమైనది. సహోదరர்கள் அவர்கள் ஒருவருக்கு ஒருவர் விரோதிகளாக மாறின போகக்கூடிய காரணமாக నీవు నేను ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ఉంటున్నా, నీవు నేను ఎలాగుంటున్నాము? இந்த கால்வெளி தேவனுடைய வார்த்தை கேட்கிற நீயும் நானும் எப்படியாக இருக்கிறோம்? మనము వింటున్న వాక్యాన్ని విన్న తరువాత దేవుని యొక్క చిత్తాన్ని పూర్ణంగా చేయాలని ఆశిస్తున్నామా? தேவனுடைய வார்த்தை கேட்ட பிறகு பரிபூர்ணமாக தேவனுடைய சித்தத்தை செய்ய అది விரும்புகிறோம். ఆయన నియమించబడిన సమయం కొరకు మనం వేచి ఉంటున్నామా? அவர் தீர்மானித்த திட்டத்தின்படி நாம் காத்திருக்கிறோமா? లేక మనము ప్రభు నాకు వాగ్దానం చేశాడు కాబట్టి ఎలాగైనా నేనేదో వచ్చి సంపాదించుకోవాలనే ఉద్దేశం కలిగి ఉంటున్నామా? எப்படியாவது இந்த வாக்குத்தத்தம் சம்பாதிக்க வேண்டும் என்று நாம் விரும்புகிறோமா? అనేక సార్లు దైవజనులు చెప్తూ ఉంటారు, వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయంటారు. தேவ பிள்ளைகள் விதமாக சொல்வார்கள், வாக்குத்தத்தம் பிடித்துக்கொண்டு ஜெபிக்க வேண்டும். దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయి. வாக்குத்தத்தை பிடித்துக்கொண்டு ஜெபி. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మకస్తులని మనకు హెచ్చరిస్తూ ఉంటారు. వాగ్దానం கொடுக்கிற ఉన్మూల என்று ఎచ్చరిక. కారణం ఏంటి? వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించినప్పుడు తగిన సమయంలో ప్రభు సమస్తాన్ని నెరవేర్చేవాడిగా ఉన్నాడు. வாக்குத்தத்தை பிடித்துக்கொண்டு நாம் ஜெபித்தால் தகுந்த நேரத்திலே அவருடைய வாக்குத்தத்தை நிறைவேற்றுவார். మనము దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థనలో వేచి ఉండాలనే. அவருடைய வாக்குத்தத்திற்கு நாம் காத்திருக்க வேண்டுமே தவிர, రెబెక్కాలాగా నాకు ఇచ్చిన వాగ్దానం ఇచ్చాడు, ఇప్పుడు అది ఎలాగైనా నెరవేర్చేది నా బాధ్యత అనుకొని దేవుని చిత్తానికి మనము దూరం అయిపోకూడదు. ரெபெக்காளை போல கர்த்தர் வாக்குத்தத்தம் கொடுத்தா என்னுடைய சித்தம் நான் செய்வேன் என்று దేవునికి విరుద్ధంగా చెల్లకూడదు. లేకపోతే దేవుని యొక్క వాగ్దానాన్ని మన సొంత ఆలోచనలు నెరవేర్చుకొని చివరికి దాని ద్వారా వచ్చే ఇబ్బందుల్ని మనము మన జీవితంలో చూసి వేదన పడకూడదని ప్రభు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. நம்முடைய சொந்த திருமணம் தேவனுடைய வாக்குத்தத்தம் நிறைவேற்றாமல் சொந்த திருமணம் செய்து தேவனுக்கு விரோதமாக நாம் செல்லக்கூடாது. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో, அதனால் இந்த காலை வேளையிலே, ఉదయకాల సమయంలో నీవు నేను ఎలాగున్నాము? இந்த కాலை వేళలే நீயும் நானும் இப்படியாக இருக்கிறோம். ఆయన మన కొరకు కలిగి ఉన్న ఉద్దేశాలు గొప్పవి. அவர் நம் மீது வைத்திருக்கிற திட்டம் பெரியது. మన యొక్క అభివృద్ధి చెందేది, మనం అభివృద్ధి చెందాలనే ప్రభు ఆలోచనలు కలిగి ఉన్నాడు. நாம் வளர்ச்சியை அடைய வேண்டும் என்று ஆண்டவர் விரும்புகிறார். మనకి ఎంత మాత్రము ఆయన హాని చేయాలని ఆలోచించలేదు. அவர் எந்த మాత్రం நமக்கு தீமை செய்ய வேண்டும் నువ్వు ఇబ్బందుల్లో వెళ్తున్నావు, நீ தீமையில் செல்கிறாய், ఇబ్బందుల్లో వెళ్తున్నావు. கஷ்டத்தில் இருக்கிறாய். అయితే
అయితే ఆ కష్టంలో ఆ ఇబ్బందుల మధ్యలో ప్రభువు నీకు సహాయం చేసి నిన్ను విడిపించేదాని కొరకు వేచి ఉన్నాడని నువ్వు గ్రహించుకోగలుగుతున్నావా? கர்த்தர் அந்த நெருக்கத்திலே உன்னை விடுதலை செய்வார் நீ నాకు காத்திருக்கிறாய். వాగ్దానం చేశాడు కానీ నేను ఇంకా ఈ కష్టంలో ఎందుకు ఉన్నాను అనుకుంటున్నావా? வாக்குத்தத்தம் செய்த பிறகும் கூட இந்த கஷ்டம் எதற்கு எனக்கு இருக்கிறது என்று లేదు, நினைக்கிறாயா? నాకు వాగ్దానం చేసి ఉన్నాడు. கர்த்தர் வாக்குத்தத்தம் செய்திருக்கிறார். నాకు వాగ్దానము చేసి ఉన్నాడు. எனக்கு வாக்குத்தத்தம் செய்திருக்கிறார். కాబట్టి ఈ సమస్యలను నేను బయటకు వచ్చిన తర్వాత அதனால இந்த பிரச்சனை நான் வெளியே ప్రభువు నన్ను బయటకు వచ్చే దినంన ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నాలో నెరవేరుస్తాడనే మనసును కలిగి ఉంటున్నామా? கர்த்தர் அதை பரிபூர்ணமாக நிறைவேற்ற மனதை நாம் கொண்டிருக்கிறோமா? ఆయన చిత్తాన్ని నేను సంపూర్ణంగా నెరవేర్చేదానికి ప్రభువు నన్ను ఈ ఇబ్బందుల్లో నుండి తీసుకువెళ్తున్నాడు అనుకుంటున్నాము. அவர் சித்தம் நிறைவேறக இந்த கஷ்டத்தை என்னை எடுத்துக்கலாம்னு நினைக்கிறோமா? ఏ తలంపులతో మనం ఉంటున్నాము? எந்த சிந்தனைகளோடு நாம் இருக்கிறோம்? ఏ తలంపులతో మనము దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాము? எந்த சிந்தனைகளோடு దేవుని సముఖத்தில் நாம் ప్రభు இருக்கிறோம்? మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ విధంగా நம்மை கர்த்தர் మన எச்சரிக்கிறார். సొంత తలంపుల దేవుని చిత్తంలో తీసుకొని రాకూడదు. நம்முடைய சொந்த தீர்மானம் దేవుని சித்தத்திற்குள்ள మన సొంత తలంపులు దేవుని చిత్తంలో తీసుకొచ్చినప్పుడు நம்முடைய சொந்த சிந்தனைகளை దేవుని சித்தத்திற்கு ఆయన యొక్క ఆశీర్వాదాలని సంపూర్ణంగా మనము పొందుకొనలేము. அவருடைய ஆசீர்வாதத்தை பரிபூர்ணமாக நாம் பெற முடியாது. ఆయన సమయం కొరకు వేచి ఉన్న దినం, அவருடைய நேரத்திற்காக நாம் ఆయన காத்திருக்கும் యొక్క సమయం కొరకు మనం ఎదురు చూస్తున్న దినం, அவருடைய நேரத்திற்காக நாம் காத்திருக்கும் பொழுது హెచ్చించబడతామని వాగ్దానం చేయబడినప్పటికీ దావీదు వేచినట్లుగా మనం వేచి ఉన్నట్లయితే ஓய்த்து வேறு கர்த்தர் சொன்னபோது தாவீது காத்திருக்கும்படியாக நாம் காத்திருக்கும் பொழுது మనము తప్పకుండా అలాగ ఆయనలాగానే ఆశీర్వదించబడ్డ వారిగా ఉంటామని ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు. நாமும் அவரை போலவே ஆசீர்వదించబடும் என்று கர்த்தர் நம்மை எச்சரிக்கிறார். మనల్ని ఆయన సన్నిధిలో అలాంటి కార్యములను నెరవేర్చేంత వరకు దీనులుగా తగ్గించుకునే దానికి, పూర్ణంగా దేవుని చిత్తానికి విధేయులయ్యేదానికి నేర్చుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. அவருடைய சித்தம் நிறைவேறும்படியாக நம்மை நாம் தாழ்மையாக இருக்க வேண்டும் என்று ஆண்டவர் పూర్ణముగా ఆయనకు లోబడేదానికి ప్రభు నేర్చుకోమంటున్నాడు. పరిపూర్ణமாக அவருக்கு కీழ்పడియ வேண்டும் என்று ప్రతి ఒక్కదానికి నా యొక్క సమయం ఉన్నదని ప్రభు మరలా మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. நேரம் இருக்கிறது என்று கர்த்தர் நமக்கு எச்சரிக்கிறார். నా సమయం వచ్చేందుకు వేచి ఉండు అని ప్రభు హెచ్చరిస్తూ என்னுடைய ఉన్నాడు. நேரம் வரும் வரைக்கும் காத்திரு என்று கர்த்தர் எச்சரிக்கிறார். నా సమయం రాకముందే నీవేదో చేయాలనుకుని என்னுடைய நேரம் வராமலேயே நீ ஏதாவது செய்யக்கூடாது. నీవు అలాగా చేసుకుని ఇబ్బందులు పాలవకూడదని ప్రభు మనతో మాట్లాడుతూ அவிதமாக செய்து நீ துன்பப்படக்கூடாது என்று அவிதமாக நம்ம எச்சரிக்கிறோம். మనం చేస్తున్న నిర్ణయాలు, நாம் எடுக்கிற அந்த మన தீர்மானங்கள், కుటుంబంలో మనం తీసుకుంటున్న నిర్ణయాలు, நம்முடைய குடும்பத்தில் எடுக்கிற அந்த మన தீர்மானங்கள், జీవితాన్ని గురించి మనం తీసుకుంటున్న నిర్ణయాలు, நம்முடைய வாழ்க்கையில எடுத்துக்கொள்கிற அந்த தீர்மானங்கள், ఆ నిర్ణయాలు దేవునికి ఇష్టమైనదిగా ఆయన సమయంలో ఉంటున్నాయా? அந்த தீர்மானங்கள் தேவனுக்கு விரும்புகிறதா இருக்கிறதா లేదా இல்லையா? మన సొంత ఆలోచన మన సమయానికి చేసుకుంటున్నామా? நம்முடைய சொந்த யோசனையின்படி அந்த தீர்மானம் எடுத்துக்கொள்கிறோம். ఒక్కసారి పరిశోధించుకుందాం. ஒரு முறை நாம் ஆராய்ந்து ఒక్కసారి పరిశోధించుకొని చూసుకుందాం. ஒரு முறை ஆராய்ந்து நம்மை ఆ பார்ப்போம். తల్లి యొక్క నిర్ణయము, அந்த தாயினுடைய தீர்மானம், ఇద్దరు సహోదరులు ప్రాణశత్రులుగా మారినారు. இந்த இரண்டு சகோதரர்களும் அவர்கள் నీ నిర్ణయము నీ కుటుంబంలో ఎలాగూ హాని చేస్తుంది, உன்னுடைய குடும்பத்திலே இந்த காரியங்களை எவ்விதமாக లేకుంటే నీ కుటుంబాన్ని కట్టేదానికి సహాయం చేస్తుంది உன்னுடைய குடும்பத்தை கட்ட అని నీవు పరిశోధించుకోవాలని ప్రభు నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. உன்னை நீ பரிசோதிக்கும் என்று கர்த்தர் இந்த காலையிலே ప్రార్థన చేసుకుందాం. நாம் ஜெபம் செய்யலாம். ప్రార్థన చేసుకుందాం. நாம் ஜெபம் செய்யலாம். మా పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, எங்கள் பரிசுத்தமுள்ள பிதாவே, ఈ ఉదయకాల సమయంలో இந்த காலை வேளையில் ஆண்டவரே మీరు ఇచ్చిన మాటల కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ చిత్తాన్ని నెరవేర్చే సమయం కొరకు ఎదురు చూసేదానికి మాకు సహాయం చేయము. உம்முடைய சித்தத்தை நிறைவேற ஆண்டவரே நாங்கள் காத்திருக்க உதவி செய்தோம். మేము వేచి ఉండేదానికి మాకు సహాయం చేయము. நாங்கள் காத்திருக்க உதவி செய்தோம். మా యొక్క ఆలోచనలు ముందు పెట్టుకోక எங்களுடைய சிந்தனைகளை நாங்கள் முன்பாக నీ సమయం కొరకు ఎదురు చూసేదానికి మాకు నేర్పించమని உம்முடைய நேரத்திற்காக காத்திருக்க உதவி செய்ய வேண்டும் என்று యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. இயேசு நாமத்திலே கேட்கிறோம் பிதாவே. ఆమేన్.